స్నేహ, నీకు చెప్పాను కదా నిన్న రేపు నా పుట్టినరోజు అని. రేపటి రోజున కోసం ఎంత ఎగ్జైట్మెంట్గా నేను ఎదురు చూస్తున్నానో తెలుసా? ఎందుకో తెలుసా? రేపు నా పుట్టినరోజు అని మా అమ్మ నాన్న ఆఫీస్ మానేసి రేపు రోజంతా నాతోడే గడుపుతున్నారు. తెలుసా నీకు? నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? నాకు మా అమ్మ నాన్న చెప్పారు, రేపటి పుట్టినరోజు నాడు నీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది, నువ్వు కోరుకున్నది నీకు ఇవ్వబోతున్నాం అనేసి చెప్పారు. నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? కానీ ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటో అని తెలుసుకోవడానికి ఎంతో ఎగ్జైట్మెంట్గా ఎదురు చూస్తున్నాను నేను. నాకు చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. స్నేహ, నువ్వు కూడా తప్పకుండా నా బర్త్డే పార్టీకి రావాలి, ఓకేనా? రేపు రోజంతా మనం మా మమ్మీ డాడీతోటి గడిపేద్దాం, ఓకేనా? నేను మన ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేశాను, వీలైతే నువ్వు వాళ్ళని కూడా తీసుకురావడానికి ట్రై చేయి, సరేనా? రేపు మర్చిపోవద్దు స్నేహ, నా బర్త్డేని, ఓకేనా? తప్పకుండా రా, నేను వెళ్తున్నాను, బాయ్. నాన్న, రేపు నా పుట్టినరోజు కదా, నాకు ఏం గిఫ్ట్ ఇస్తున్నారో చెప్తారా ప్లీజ్? నాకు అదేంటో తెలుసుకోవాలని చాలా సర్ప్రైజ్గా ఉంది. నేను నా ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేస్తున్నాను నాన్న. ప్లీజ్ నాకు రేపు ఇచ్చే గిఫ్ట్ నాకు చాలా ముఖ్యమైనది, ఎంతో గొప్పది. నా లైఫ్లో మీరు ఇంత గొప్ప గిఫ్ట్ని ఇస్తున్నానంటే చాలా సంతోషంగా ఉంది. కానీ అది ఏంటో సర్ప్రైజ్ అని మమ్మీ నాకు చెప్పింది. ప్లీజ్ నాన్న, ఆ గిఫ్ట్ ఏంటో చెప్పగలవా? నేను రేపు నా ఫ్రెండ్స్ అందరికీ ఇన్వైట్ చేశాను, వాళ్ళందరికీ చెప్పాను నేను ముందే, మా నాన్న నాకు ఏదో గొప్ప గిఫ్ట్ ఇస్తున్నాడని. నీ మీద నమ్మకంతో చెప్పాను నాన్న, నాకు చెప్పవా అదేంటో గిఫ్ట్? నేను నా ఫ్రెండ్స్కి కూడా నేను చెప్పుకుంటాను, మా నాన్న నా కోసం ఈ గిఫ్ట్ తెచ్చాడని. రేపు నా పుట్టినరోజుకు గిఫ్ట్ సర్ప్రైజ్ కాకుండా ఇప్పుడు చెప్పి ఇవ్వవా? శివ, నేను ముందే చెప్పాను కదా అది సర్ప్రైజ్ అని. అది చెప్పడం కుదరదు, నేను రేపు చెప్తాను. నువ్వు ఇప్పటికే లేట్ అయింది, వెళ్ళి పడుకో. శివ, ఇదిగో నీ సర్ప్రైజ్ గిఫ్ట్. నువ్వు ఎన్నో రోజుల నుండి అడుగుతున్నావు కదా, నాన్న నాకు పావురం కావాలి అని. అందుకే నువ్వు ఇష్టపడినట్టే నీ పుట్టినరోజు నాడు నీకు నచ్చిన పావురాన్ని తీసుకుని వచ్చాను. తీసుకో, ఇదే నీ సర్ప్రైజ్ గిఫ్ట్. వెళ్ళి ఆడుకో నాన్న. అమ్మా, నాన్న, ఎక్కడున్నారు మీరు? ఒక్కసారి దయచేసి బయటికి రండి, ఇటు చూడండి, వీళ్ళు నన్ను ఆట పట్టిస్తున్నారు. మా నాన్న, రండి త్వరగా, దయచేసి రండి అమ్మా నాన్న. అమ్మా, నాన్న, ఎక్కడున్నారు మీరు? దయచేసి ఒకసారి హాల్లోకి రండి, నేను మీతో మాట్లాడాలి, త్వరగా రండి. నాకు నిన్న రాత్రి ఒక కళ వచ్చింది. ఆ కళలో ఏముందో తెలుసా? నన్ను పంజరంలో బంధించినట్టుగా ఒక కళ వచ్చింది. ఆ కళలో నేను మిమ్మల్ని చాలా బ్రతిమలాడుతూ పిలిచాను. నన్ను కొంతమంది ఆటగాళ్ళు ఆడిస్తున్నట్టుగా వచ్చింది. నాకే ఇలా అనిపిస్తే రోజు ఆ పంజరంలో ఆ పావురాన్ని నేను బంధించాను. పావురానికి ఇంత భావిస్తుందో కదా, అందుకోసం నేను దానిని స్వేచ్ఛగా వదిలేయాలని అనుకుంటున్నాను. వెళ్ళు, మీ ఫ్యామిలీతో హ్యాపీగా కాలం గడిపి